నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. క్రెడిట్ చోరీ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే చర్చ. వైసీపీ అండ్ వారి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, వీటి క్రెడిట్ చోరీ చేస్తే అది వేరు. అంతేగాని పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క వాటిని కూడా తన క్రెడిట్ లో వేసుకోవాలనుకోవడం, దాన్ని ఎలా చూడాలి? మొత్తానికి వారిని చూసి ఎలా నవ్వుతున్నారు? దీని గురించి మనతో ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, కంపెనీలు కావచ్చు, మరేదైనా కావచ్చు, దీనివల్ల ప్రజల్లో ఒక మంచి రకమైన చర్చ జరుగుతుందంటే లేదు అది మా వల్లే అని చెప్పి, అంతకు ముందేసరికి దానివల్ల వేస్ట్ అని చెప్పి, వృధా అని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడడం మనం చూసాం. సో రాష్ట్రానికి సంబంధించి అంటే అది తీసి పక్కన పెట్టాను. అంతేగాని పక్క రాష్ట్రంలో తమిళనాడులో టీవీకే పార్టీ ఎవరైతే అధినేత ఉన్నారో విజయ్ గారు గెలిస్తే కూడా అది కూడా నా వల్లే అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయినప్పుడు ఎందుకని క్రెడిట్ వేసుకోలేదు? దీని నుంచి మీరేం చెప్తారు? అసలు పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలవటం కాదండి, ఇవాళ సూర్యచంద్రులు ఉదయిస్తున్నారు అంటేనే, లేకపోతే అస్తమిస్తున్నారన్నా జగన్మోహన్ రెడ్డి గారు అది నాది అనే స్థితికి వచ్చాడు. ఆయన కన్నా కూడా ఆయన అనుచరులు, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆ స్థితికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు రాష్ట్రంలో చేయగలిగినది ఏమి లేదు. ఆ న్యూనతాభావంలో ఉన్న వ్యక్తులకి ఈ ప్రపంచం మొత్తం మా చుట్టూ పరిభ్రమిస్తుంది, మేము ప్రపంచం చుట్టూ పరిభ్రమిస్తున్నాము, ఈ సూర్య చంద్రరాదులు, ఈ గ్రహణం, ఇవన్నీ కూడా అంటే గ్రహాంతరాల్లో కూడా మేమే అన్న స్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి విజయ్ గెలుపుని వాళ్ళు క్లెయిమ్ చేసుకోకుండా ఎందుకుంటారు? అన్నిటినీ మేమే శాసిస్తున్నాం ప్రపంచంలో. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాక్, ఇరాన్ యుద్ధం కూడా మాదే, ట్రంప్ను కూడా మేమే శాసిస్తాము అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిణామాలు కూడా మా వల్ల జరుగుతున్నాయి అనుకున్న స్థితిలో ఉన్న వ్యక్తులకి ఈ చిన్న విషయాలు ఎందుకు వదులుకుంటారు వాళ్ళు? కాబట్టి రాష్ట్రం దాటి, పరిధులు దాటి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇవన్నీ కూడా అప్రదిష్ట పాలయ్యారు, నవ్వులు పాలయ్యారు. మరి మావిగాన్ తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అన్న, జగన్ అన్న ఒక జోకర్, షర్మిల గారు కూడా అంది కదా, జోకర్లు మాట్లాడే వాటి మీద ఎవరు స్పందిస్తారని. ఆ స్థితిలో ఇక ఇక్కడ ఏది మాట్లాడలేని పరిస్థితుల్లో నిజానికి చరిత్ర సృష్టించాడు విజయ్. కాబట్టి ఆయన ద్వారా అన్న మన వార్తల్లో నిలుద్దాం అనేది. ఊళ్ళో పెళ్ళి అవుతుంటే కుక్కలు గడావిడి అన్నట్టు, ఎక్కడ దేశంలో ఏదన్నా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వీళ్ళు తలపెడతారు. గతంలో అంటే ఇప్పుడు పేరు చేస్తే బాగోదేమో, కాంగ్రెస్ పార్టీ లీడర్ ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ. ఆయన వేల కోట్లకు అధిపతి. ఈ మధ్య ₹1,00,000 కూడా ఎవరు ఇవ్వటం లేదని చెప్పి బ్యాంకులతో రైట్ ఆఫ్ చేయించుకున్నాడు కొన్ని వేల కోట్ల రూపాయల లోన్లు. ఆయన ఇట్లాగే అన్నిట్లో ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా సరే ఆ ముఖం బయటికి పెట్టాడు. ఆ ఫోటో అంటే ఫోటో ఫినిష్ టైంకి ఆయన వస్తాడు. అసలు ఆయనకి ఆ ప్రోగ్రామ్కి సంబంధం ఉండదు, కానీ అందరికన్నా ప్రముఖంగా కనిపించేది ఆయనే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక జోకర్ స్థితికి వచ్చి ఇలాంటి క్లెయిమ్ చేస్తున్నాడు. నిజానికి ఆయనకే అంత స్థితికి అనుకుంటే మీరు అన్నారు ఏం జెడ్పీటీసీలో ఎందుకు ఓడిపోయాడని. అది సొంత 45 ఏళ్ళ నుంచి ఆ నియోజకవర్గాన్ని, జిల్లాని శాసించారు. ఆ జిల్లాకి వాళ్ళ నాన్నగారి పేరు కూడా ఉంది, వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ అని. మరి అట్లాంటి సాట సొంత నియోజకవర్గంలో జెడ్పీటీసీ డిపాజిట్ కూడా కోల్పోయిన వ్యక్తి ఒక తమిళనాడు రాష్ట్రంలో ఇంత చరిత్రాత్మకమైన విజయానికి నేనే కారకుండంటే, మొన్న మవిగన్ అని చెప్పి ఎలాంటి అబాస్పాలయ్యాడో అదే అవుతుంది. కాబట్టి ఆ సాక్షి మీడియా కానీ, సాక్షి ఛానల్ కనుక చేసే క్లెయిమ్ కానీ వాటిని అసలు పేపర్లుగా కానీ, ఛానల్గా కానీ ఎవరు కూడా గుర్తించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న విశ్వసనీయత కూడా పార్టీలో ఏం లేదు. కాబట్టి ఆరిపోయే దీపం, కొడిగట్టే దీపం లాగా ప్రతిదానికి, నేను చెప్పా కదా గతంలో కాంగ్రెస్ లీడర్ ఉండేవాడు, ఆయన దానికి సంబంధం లేకపోయినా వచ్చి తలపెడతా ఉండేవాడని. ఇప్పుడు ఆయన పెద్ద వయసు వచ్చేసింది, అయిపోయింది అనుకోండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్స్ సమాజంలో అక్కడక్కడ ఉంటాయి. అలాంటి క్యారెక్టరే జగన్మోహన్ రెడ్డి. అతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అదొక దురదృష్టకరమైన ఒక చారిత్రక ఘట్టం. ఇవాళ విజయ్ గనక అక్కడ ఒక చరిత్ర ఎలా సృష్టించాడో అదొక మంచి చరిత్ర. అట్లాగే ఒక దురదృష్టకరమైన చరిత్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచ ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయికి రాలా. ఉండా ఎక్కడన్నా అక్కడ ఇక్కడ జోకర్లుగా ఉండి తెర వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒక ప్రమాదవశాత్తు జరిగిన ఇది ఒక
చరిత్ర కాబట్టి మనం ఆయన చెబుతున్న క్లెయిమ్స్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోరు. ఇవాళ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవటానికి కూడా జంకుతున్నారు. ఇక ఎందుకంటే అతన్ని ప్రజల్లో ఒక జోకర్ కింద చూస్తున్నారు. ఇక ఆ జోకర్ పార్టీలో మనం సభ్యులు అని చెబితే మన స్థితి ఏంటనేది వాళ్ళల్లోనే ఒక న్యూనతాభావం కూడా వాళ్ళల్లో ఏర్పడింది. సత్యమూర్తి గారు, ఓ పక్కేమో ఇక్కడ వైసీపీ మా వల్లే టీవీకే గెలిచింది, అసలు మేము లేకపోతే అది వేరు అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి చూసాం. అదే విధంగా చూసుకుంటే కేసీఆర్ కూడా వాస్తవానికి రిజల్ట్స్ కన్నా ముందు కేసీఆర్ కూడా ఏదో బొకే ఇస్తున్నట్టు అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఇదే తిప్పుకుంటూ వచ్చారు. సో ఇద్దరు కూడా క్రెడిట్ చోరీ చేయాలని చెప్పి చూసినా మరో పక్క కేసీఆర్ విజయం సాధించిన తర్వాత మాత్రం అక్కడి నుంచి ఏమీ లేదు. కానీ ఇక్కడ విజయం సాధించిన తర్వాత అటు మోహిత్ రెడ్డి కావచ్చు, లేదా అదే విధంగా చూసుకుంటే మనకి తాడిపత్రి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే రకమైనటువంటి ఒక చెప్తున్నారు, మా వల్లే అక్కడ విజయ్ గెలిచాడు, మా వల్లే విజయ్ గెలిచాడు. కానీ ఇటు టీవీకేకి సపోర్ట్ అని గెలిచిన తర్వాత చెప్తున్నటువంటి ఒక వైసీపీ వాళ్ళు అంతకుముందు ఆర్కే రోజా గారు ఎందుకని డిఎంకేకి ప్రచారం చేశారు? అసలు స్టాలిన్ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అసలు ఓడిపోయాడంటే దాన్ని ఎలా చూడాలి? దేన్ని క్రెడిట్లోకి వేసుకోవాలంటారు? అంటే ఏఐడిఎంకేకి సపోర్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అప్లాజ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే పర్యటించాడో అక్కడ ఏఐడిఎంకే క్యాండిడేట్లు గెలిచారు. ఏఐడిఎంకేకి సపోర్టుగా చంద్రబాబు నాయుడు ప్రచారానికి వస్తున్నాడు అని తెలియంగానే, అంటే చంద్రబాబు ప్రోగ్రామ్ ఫిక్స్ కాగానే ఎంకే స్టాలిన్ జగన్కి ఫోన్ చేశాడు. జగన్కి ఫోన్ చేసి ఇట్లా మరి చంద్రబాబు నాయుడు ఇట్లా క్యాంపెయిన్కి వస్తున్నాడు, మరి నా తరఫున నువ్వు వచ్చి క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంకే స్టాలిన్ రిక్వెస్ట్ చేశాడు జగన్ని. చేస్తే జగన్ అన్నాడు, అన్న కొంచెం నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను, నేను మా వాళ్ళని పంపిస్తాలే అని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చెప్పాడు. మన వాళ్ళని పంపించు అక్కడికి క్యాంపెయిన్ చేయటానికి, అది ఇదంటే రోజాని వీళ్ళందరినీ కూడా పంపించారు అక్కడికి. అఫీషియల్గా జగన్మోహన్ రెడ్డి సపోర్టెడ్ ఎంకే స్టాలిన్. ఎంకే స్టాలిన్కిను ఇతనికి మధ్యలో చాలా వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయి. తమిళనాడు నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యాపార సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ అక్కడ మంత్రి కూడా, అతను జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యాపారాల్లో భాగస్వామ్యం కూడా ఉన్నది. ఎట్లయితే తెలంగాణలో కేటీఆర్ని దగ్గరికి తీశాడో అట్లా తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ని దగ్గరికి తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అన్ని ఇటువంటి పనులే చేస్తూ ఉంటాడు. స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధ బాంధవ్యాలు నేనేదో ఇప్పుడు వచ్చి చెప్పటం కాదు. రఘురామకృష్ణరాజు తన కేసులకి సంబంధించి అప్పట్లోనే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వీళ్ళిద్దరికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఎంకే స్టాలిన్కి జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళిద్దరూ కలిసి నాకు రావాల్సిన బకాయిలు గవర్నమెంట్ వర్క్స్ చేసిన వాటికి, లేకపోతే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సబ్సిడీలు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్టాలిన్కి ఫోన్ చేసి ఆపుతున్నాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు ఎప్పుడో చెప్పాడు, చాలా కాలం కిందటే. నీకు తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు పాలిటిక్స్లో ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా ఇది ఉంది. వాళ్ళకి చాలామందికి ఫైనాన్స్ కూడా చేసేవాడు. చాలామంది అక్కడ తమిళ యాక్టర్లు, సూర్య లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏదో బిజినెస్ పార్ట్నర్స్ అని కూడా అంటారు. అతను ఆ సూర్య అనే యాక్టరు బ్రాండ్ అంబాసిడర్ కూడా వీళ్ళకి, భారతీ సిమెంట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం కూడా
ఎంకే స్టాలిన్ వాళ్ళ కుటుంబంతో వాళ్ళ వ్యాపార సంబంధాలు అన్నీ కలిగి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఇతనికిను విజయ్కి ఎటువంటి సంబంధం లేదు. విజయ్ కూడా క్రైస్తవుడే అయినా కానీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులే కదా. స్టాలిన్ లేకపోతే ఉదయనిధి స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ క్రైస్తవులే. విజయ్ ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయలేదు, రమ్మని చెప్పలేదు, నాకు సపోర్ట్ చేయమని అడగలేదు. స్టాలిన్ అడిగాడు, జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా సహాయం చేశాడు, రోజాని పంపించి ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అంటే స్టాలిన్ ఎప్పుడైతే ఓడిపోయాడో దాంతో ఏమైపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం పుట్టుకుంది. ఎందుకు అంటే ఎట్లయితే తెలంగాణ రాజధాని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు ఉన్నాయో, మామూలు స్థలాలు ఉన్నాయి, బిజినెస్ ఉన్నది, అదేవిధంగా చెన్నైలో కూడా ఉన్నాయి. ఇతనికి చాలా కంపెనీలు ఉన్నాయి చెన్నైలో కూడా. చెన్నైలో కూడా ఆస్తులు ఉన్నాయి. ఆ మాటకు వస్తే బెంగళూరులో కూడా ఉన్నాయి, చెన్నైలో కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మొత్తం అన్ని డబ్బులన్నీ కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడు. అంటే రియల్ ఎస్టేటు, ఈ కంపెనీలు, పెట్టుబడులు, ఈ రకరకాల కార్యక్రమాలు. చెన్నైలో ఉన్న ల్యాండ్ బ్యాంక్ కానీ, చెన్నైలో ఉన్న ఇతని ఇండస్ట్రీస్ కానీ, ఇతను స్టాలిన్కి సపోర్ట్ చేశాడు అనేది నేను చెప్పక్కర్లేదు, అందరికి విజయ్కి ముందరే తెలుసు. విజయ్కి ముందరే తెలుసు కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి విజయ్ వచ్చి ఏదన్నా ఓ డెసిషన్ తీసుకున్నాడు అనుకో, మన ఆస్తులు ఆవిరవుతాయి కదా. అన్ని బినామీ పేర్లే కదా, సొంత మన పేరు మీద మనకు ఉండవు కదా, ఎవడి పేరు మీద ఉంటాయి. అటువంటిది ఏదన్నా చట్టం తీసుకొచ్చాడంటే అవుట్. ఇంకా అందుకని విజయ్ ఎంబడి పడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, నేనే గెలిపించా అని. వాస్తవానికి స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టింది. అసలు విపరీతంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. విజయ్ ఎక్కడ ఒక పైసా విజయ్ ఖర్చు పెట్టలేదు. విజయ్ పెట్టిన క్యాండిడేట్లు ఎవరు కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వాళ్ళకి అసలు ఈ ఎలక్షన్ మొత్తం డబ్బులు లేకుండా చేశారు. డబ్బులు ఒక పైసా ఖర్చు పెట్టాల. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ చూసుకొని విజయ్ని మనం మంచి చేసుకోవాలంటే ఎట్లా అన్న ఉద్దేశంతో ఈ ప్రచారాలన్నీ మొదలుపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఇట్లా ప్రచారం చేస్తున్నది చూసి అతనికి మీడియాలో తలలో నాలుకగా ఉన్న ఒక ఇద్దరు వచ్చి చిచి ఇదే ఇట చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంట్లులాగా ఉండే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇద్దరు వాళ్ళు బయటకు వచ్చేసి చిచి చండాలం ఇదేంటి, విజయ్ని ఇతనేం చేశాడు, ఇతను సపోర్ట్ చేసింది స్టాలిన్కి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే తిట్టి పోసే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పింది డిఎంకే అధినేత స్టాలిన్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి నాకు హెల్ప్ కావాలి, నువ్వు హెల్ప్ చెయ్యి అని అడిగాడా లేదా? ఇది అబద్ధమా నిజమా? ఇది చెప్పమనండి వీళ్ళని. స్టాలిన్ అడగటం నిజం, వాస్తవం 100%. జగన్మోహన్ రెడ్డి అన్నా నేను పంపిస్తున్నానన్న అనడం వాస్తవం. అయితే పైకి తెలియకుండా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ కేంద్రంలో నరేంద్ర మోడీకి కోపం వస్తే భయం కదా, కోపం వస్తుందని. అందుకని చాలా గుమ్మనంగా చేశాడు. అయితే ఇది నాలాంటి వాళ్ళకి ఆ రోజే తెలుసు. వాళ్ళు స్టాలిన్, జగన్ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న విషయం కూడా మాకు చాలా స్పష్టంగా
మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి విజయ్ నేనే గెలిపించేది, నువ్వు గెలిపించేదండి. విజయ్ నాకు తమిళనాడు ప్రజలు గెలిపించారు, నువ్వు గెలిపించేదేంది? నీకు విజయ్ని గెలిపించేంత శక్తే ఉంటే నీ రాష్ట్రంలో నువ్వు ప్రధాన ప్రతిపక్షం అయినా అయి ఉండేవాడివి కదా. ఎవరో చెప్తున్నారు స్టాలినే బెటర్ అండి జగన్ కన్నా, కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాన తెచ్చుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి తన ప్రచారాలని ఆపితే బెటరు. కానీ తను ఒక జోకర్ లాగా చూపించుకోవటానికి మరి ఎందుకు అంత ఆత్రుత ప్రదర్శిస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. దుర్గా కుమార్ గారు, వైసీపీ పెట్టుకునేటువంటి ఒక సంబంధాలు ఎటువంటివి? వాస్తవానికి మనం చూసుకుంటే అన్ని ఇల్లీగలే ఉంటాయి, అందులో డౌట్ ఏముంది అందులో. అయితే ఇటేమో ముందుగానే స్టాలిన్ తో దిగినటువంటి ఫోటో కావచ్చు, అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ తో దిగిన ఫోటో కావచ్చు, అదే విధంగా చూసుకుంటే విజయ్ తో దిగినటువంటి ఒక ఫోటో కావచ్చు. ఈ మూడు రెడీగా పెట్టేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరు గెలిస్తే వారికి మేము సపోర్ట్ ఇచ్చాం కాబట్టి గెలిచామని చెప్పేసి రెడీగా పెట్టుకున్నటువంటి అవి మనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో వాస్తవానికి అటు మిగతా వేరే పార్టీలతో కూడా అదే రకమైన సంబంధాలు. సో అటు దీది ఏదైతే వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కోల్ మైన్స్కి సంబంధించి దాదాపు 440 కోట్లు పంపించారని చెప్పి ఆ రిషి రాజు ఎవరైతే ఉన్నారో ఐపాక్ సంబంధించిన ఎవరైతే ఇన్ఛార్జ్ ఆయన ద్వారానే డబ్బులు వెళ్ళాయని చెప్పి, అంటే అటు ఒక రిలేషను, ఇటు ఒక రిలేషను, ఇంకో పక్క టీవీతో రిలేషన్, ఎలా చూడాలి సార్ వీళ్ళ బంధాన్ని? వ్యక్తిత్వం లేని వ్యక్తులు ఎలా ఉంటారు జగన్ గారు? మన హైదరాబాద్ లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన గణిత శాస్త్రంలోనూ ఏదో ఒక నిపుణుడని చెప్తారు, ఏదో సంథింగ్ జ్యోతిష్యం. అతను ఒక కలర్ఫుల్ జుబ్బాలు వేసుకుని లాల్చి వేసుకుని ఏది ఒకటి చచ్చిపోనివ్వండి పుట్టినివ్వండి ఏది అవనివ్వండి వాడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. స్వామిలు అంటూ స్వామిలు కూడా కాదు, అదేదో వాడు ఒక రకమైన ఒక దాన్ని ఏమంటారంటే ఒక మెంటల్ లాంటి వాడు అనుకోండి. ఆడికి ఏముంటుంది వ్యక్తిత్వం? ఎవడన్నా ఆడి సినిమా వాడవనండి, ఇండస్ట్రీలో వాడవనండి, పొలిటీషియన్ అవనండి, చచ్చిపోయిన కాడల్లో వాడు అప్పీర్ అవుతూ ఉంటాడు ఎక్కడ ఏదైనా. ఆయన పిలవక్కర్లేదు, ఏం లేదు, వచ్చి ఆడే పెద్ద రకం తీసుకుని అక్కడ ఏదో హడావుడి చేస్తాడు. ఆ కాసేపు ఆ లైవ్ పెడతా ఉంటారు కదా, ఏదో శర్మ అంటారు అతన్ని, దైవజ్ఞ శర్మ ఏదో, ఇప్పుడు ఈ మధ్యలో తగ్గాడు, మరి హెల్త్ బాగుంటలేదేమో. అట్లాంటి వ్యక్తులకి ఏముంటుందండి, ఆడి ప్రతిసాట ఉంటాడు. నువ్వు ఏ మతం అవ్వు, ఏ ప్రోగ్రామ్ అవ్వు, అది ఏ అకేషన్ అవ్వు, అది అనవసరం, మరి కనపడాలంతే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఏముంది, ప్రతిసారి ఇప్పుడు మీరు చెప్పారు ఎవడో కనుక గెలిస్తే వాడి ఫోటోతో పాటు వీడి బొకే ఇస్తున్నట్టు వేసుకుంటారు. ఇప్పుడు రోజా వెళ్ళింది ఏమన్నా రహస్యంగా వెళ్ళిందా ప్రచారానికి? అదే కదా, రహస్యంగా ఏం పంపలేదు కదా, అందరికీ తెలుసు ఆమె వెళ్ళింది. అప్పుడే అన్నారు ఐరన్ లెగ్, ఈసారి స్టాలిన్ పని కూడా అయిపోతుందని కూడా చాలా వ్యంగ్యంగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం అయింది. వ్యంగ్యంగా అయింది, కొంతమంది వాస్తవాలు కూడా చెబుతూ కూడా ఉటంకిస్తూ చెప్పారు ఈ వెళ్ళిన కాడల్లా మటాషేనని. అట్లాగే ఆయన సొంతంగా వాళ్ళ పార్టీ తరఫున డిఎంకేకి సపోర్ట్ చేయదలుచుకున్నాడు, పంపించుకున్నాడు, చేశాడు. చేసిన తర్వాత ఫలితం ఇలా వచ్చింది. వచ్చినప్పుడు చేసేది ఏముంది అంటే ఆర్కే రోజా గారు అక్కడ మాట్లాడుతూ స్టాలిన్ గారి పేరే పదే మాట్లాడుతుండేసరికి ఆయన కంప్లీట్ గా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కంప్లీట్ గా స్థానం నుంచి ఓడిపోయాడంటే ఎంత పవర్ఫుల్ లెగ్ అని చెప్పేసి అన్ని చర్చలు జరుగుతున్నాయి. దాని గురించి మీరు చెప్తారు? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు మన పక్కన వెళ్ళే వాళ్ళు కనుక ఎక్కడికన్నా ఒక మంచి పని మీద వెళ్తున్నావు అనుకోండి, నీకు తగ్గ స్టేచరాన్ని తీసుకెళ్తే నీకు అక్కడ హోదా దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక లాంటి వ్యక్తిని కనుక మనం పట్టుకెళ్ళాం అనుకోండి, వాడికి డూప్లికేట్ గా అనుకుంటారు మన చూసి, అంతే కదా. ఇప్పుడు ఒక ఏనుగుని సేమ ఎత్తడానికి ప్రయత్నిస్తే ఏనుగు విలువ ఏముందండి? స్టాలిన్ పక్కన చెప్పాలంటే స్టాలిన్కి ఈక్వలెంట్ పర్సన్ రావాలి, లేకపోతే స్టాలినే ఉండాలి. ఇప్పుడు ఇట్లాంటి రోజా లాంటి ఒక లైట్ క్యారెక్టర్ వెళ్ళి స్టాలిన్ గారిని గెలిపించమని అడిగిందంటే ఆమె నగిరిలో గెలిచిందా? అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తి వెళ్ళి అసలు టికెట్ ఇవ్వద్దని చెప్పి సొంత పార్టీ వాళ్ళు 3 సార్లు 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాయబారాలు వెళ్ళారు. ఇంత సొంత నియోజకవర్గంలో చీకొట్టిన వెళ్ళి అక్కడికి వెళ్ళి చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, దాదాపు 6 సార్లు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కుటుంబానికి చెందిన వ్యక్తి, ఆయన్ని గెలిపించమన్నప్పుడే ఆయన స్టేచర్ పడిపోలేదా? ఆయన కంటెస్ట్ చేస్తుంది సిటీకి కాన్స్టిట్యున్సీ, అది
ఆ కాన్స్టిట్యున్సీలో వెళ్ళి బయట నైగ్రీ నుంచి రోజా ఎవరికన్నా ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరికన్నా తెలుసా? పోనీ చరిత్రలో తమిళనాడులో ఒక హిస్టరీ కలిగిన వ్యక్తి ఎవరన్నా వైగో లాంటి వ్యక్తి వెళ్ళి మాట్లాడితే ఒక విలువ ఉంటుంది. ఆ రాష్ట్రం అందరికీ తెలుసు అతను ఏ పార్టీ అయినా కనీసం వైగో అంటే ఒక క్యారెక్టర్, పలానా ఎక్స్ట్రీమ్ హైలీ రెస్పెక్టెడ్ పర్సన్. అలాంటి వాళ్ళు వెళ్ళాలి కానీ ఇట్లాంటి వాళ్ళు వెళ్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా, ఏనుగు ఎత్తుబడిపోయింది అనుకోండి, లేపేది నక్కెళ్ళి లేపితే ఏనుగు వాలిపోదా? అదే జరిగింది ఇప్పుడు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ హెల్ప్ తీసుకోవడానికి అతను ఫస్ట్ ప్రయత్నిస్తూనే అతను నైతికంగా దిగజారినట్టు. జగన్మోహన్ రెడ్డికి అంత బలం ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లోనే ఆయన కనీసం ప్రతిపక్ష హోదా అయినా రావాలి కదా. ఆ తర్వాత పంపే క్యాండిడేట్స్ అయినా కొంచెం స్టేచర్ గలాలని పంపితే అదొక రకం. అంటే ఆ పార్టీలు ఎవరున్నారు? అదే మరి ఎవరు లేరు కాబట్టి ఇక రోజా ఇప్పుడు ఏ చెట్టు లేని సాట రోజాని కూడా పంపిస్తానికి ఒక వ్యూహంలోనే పంపించాను. ఎందుకంటే మిగతా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తెలుగు నేను వీక్ అని చెప్పేసి అన్నారు, ఇంగ్లీష్ వీక్ అన్నాడు, హిందీ వీక్ అన్నాడు, తమిళం అసలు రాదు, ఆయన పోలేడు. సో తమిళం వచ్చు కాబట్టి ఆర్కే రోజాని పంపించారని చెప్పి అనుకోవాలి. ఆ తమిళం రావటం ఒక క్రైటీరియా కాదు కదండి. తమిళం కాదు, ఒక వ్యక్తిత్వం ఉండాలి అక్కడ. తమిళంలో అక్కడ సాధారణ కార్యకర్త కూడా మాట్లాడగలరు, ఒక వర్కర్ని తీసుకెళ్తే తమిళం మాట్లాడతారు, అది కాదు పాయింట్. అవతల మీరు ఇంతకుముందు చెప్పారు, ఒక సీఎం క్యాండిడేట్స్ సపోర్ట్ చేయడానికి వెళ్ళే క్యారెక్టర్, ఒక స్టేచర్ ఉన్న డయాస్ మీద మనం షేర్ చేస్తున్నాం అంటే మనకి ఈక్వల్ అండ్ షోల్డర్ టు షోల్డర్ ఉండాలి అక్కడ. మనం ఒక స్టేచర్లో ఉండి ఒక పిగ్మీ కనుక వచ్చాడు అనుకోండి, పిగ్మీ వచ్చి టార్జన్ సపోర్ట్ చేయలేడు కదా. టార్జన్కి టార్జన్ రావాలి. పిగ్మీ లాంటి వ్యక్తి ఒక వ్యక్తిత్వ స్థాయిలో చూస్తే, పార్టీగా చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏం పార్టీ అది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు, ఓకే, ఒక మంచి వచ్చాడో గెలుపు ఓటమి తర్వాత మాట ఏఐడిఎంకే తరపున వెళ్ళాడు. వెళ్ళింది కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కోయంబత్తూరు లాంటి ప్లేస్కి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడంతా కూడా ఒక ఎక్కువ తెలుగు కమ్యూనిటీ ఉంది ఒకటి, రెండోది ఎక్కువ ఇండస్ట్రియల్ కమ్యూనిటీ ఉంది అక్కడ. సరే చేశాడు, చేసిన తర్వాత నేనేం విజయం సపోర్ట్ చేశామని చెప్పలేదు కదా ఆయనకి. ఎవరికైతే చేసామో వాళ్ళకే ఉంటుంది. ప్రజలు బహిరంగంగా చేసిన తర్వాత మన వ్యక్తిత్వాన్ని ఎందుకు కించపరచుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్టూప్ డౌన్ అయ్యాడు, చేసింది ఒకడికి ఇతనికి నేను చేశానని. అంత విజయ్కి ఇంటెలిజెన్స్ ఉండదా? లేకపోతే నీ పార్టీ వాళ్ళు వెళ్ళి తమిళనాడులో ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనకి అంత తెలియకుండానే ఈ స్థాయిలో ఒక రికార్డు సృష్టిస్తాడా? వ్యక్తిత్వం లేని వాళ్ళ గురించి పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆయన అన్నట్టు ఆస్తులు గుండా ఏదుండా విజయ్ తను ఒక చరిత్ర క్రియేట్ చేసిన వ్యక్తి. అసలు ఇట్లాంటి చిన్న అంశాల మీదగా ఆయన దృష్టి కూడా పెట్టాడు నాకు తెలిసి. కాకపోతే ఇతనికి భయం ఏంటంటే, ఇతను ఇంతకు ముందు ప్రత్యర్థుల్ని వేధించే స్వభావం ఉంది కదా. అట్లాంటి స్వభావం రాజకీయాల్లో బహు కొద్ది మందికి ఉంటుంది. ఉన్నతగా ఆలోచిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, వచ్చిన తర్వాత ఇతన్ని వేటాడలేదు, డెవలప్మెంట్ని చేస్తున్నాడు. ఎవరైనా అదే చేస్తారు. అట్టా ఉండాలి, మళ్ళీ అనేక సార్లు గెలవగలుగుతారు. లేదు నేను ఇక తుప్పట్టిన తుపాకీ పట్టుకుని నా శత్రువులు ఎక్కడున్నారా వాళ్ళ మీద కాలుస్తానంటే వీడికి ఎలుకలు వేట సరిపోద్ది, చేసే మంచి పని ఉండదు. కాబట్టి విజయ్ లాంటి వ్యక్తిని అక్కడ కూడా తక్కువ అంచనా వేసాడు. ఊరికే అభినందిస్తున్న వరకు ఓకే, నేను ఆయన గెలుపుకి కారణం అని ప్రచారం చేసుకోవటం అనేది ఇక ఇది నెగిటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అది సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూసుకుంటే ఏదైతే తమిళనాడుకి సంబంధించిన రాజకీయాలు కావచ్చు, అక్కడ గెలుపొందినటువంటి ఒక అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరినీ చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మనం అనుకున్నట్టు పులివెందులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో కూడా కంప్లీట్గా ఓటమి చెందిన తర్వాత కూడా క్రెడిట్ చోరీ చేస్తానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో గతంలో లోకేష్ గారు చెప్పాడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సిసిడి ఉందని చెప్పేసి, ఈ సిసిడి అనే పిచ్చి ముదిరిందని అనుకోవాలా? అంటే కనీసం ఇది ఏ స్థాయి దాకా వెళ్తుంది, దీన్ని ఎలా తీసుకుంటారు? మొన్నే వాస్తవానికి ఇందాక దుర్గా కుమార్ గారు కూడా చెప్తున్నట్టు మావిగన్ అని చెప్పేసి అన్నారు, తుర్రం అని చెప్పేసి లండన్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ నేనే సపోర్ట్ చేశానని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం ఈ మాట మీద సరే ఎంతసేపు నిలబెడతాడంటే ఏం చెప్తారు? అట్లా మాట మీద నిలబడటం అటువంటి చెడ్డ పనులు జగన్మోహన్ రెడ్డి అటువంటివి చేయడు కదా. ఏదో ఆ టైంకి ఏదో చెప్తాడు అంతే తప్ప అతనికి ఏం పెద్ద క్యాలిక్యులేషను పెద్ద ఇదే ఉండదు. అతనికి మెయిన్ ఏంటి అంటే పగ సాధించటం, ఎదుటి వాడిని నాశనం చేయటం, ఈ రెండు ప్రయారిటీస్ తప్ప మిగిలినవి ఏముంటాయి? అతనికి ఏం పెద్ద పట్టింపులు ఉండవు. పెద్ద పట్టింపులు పట్టుకొని మన సిద్ధాంతం ఇది అని చెప్పే పరిస్థితి ఉండదు.
ఎంతసేపటికి ఆస్తుల్ని కాపాడుకోవాలి, సొంత ఆస్తుల్ని కాపాడుకోవాలి అన్న ఒక టార్గెట్ తప్ప అతనికి వేరే టార్గెట్లు ఏం లేవు. అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశాడు, ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పచ్చి అవకాశవాద రాజకీయాలు ఆడుతూ, అవకాశవాద రాజకీయాలలో కూడా అబద్ధాల రాజకీయాలు చేసుకుంటూ, అబద్ధపు ప్రచారాలు చేసుకుంటూ తన రాజకీయ మనుగడ సాగించాలి అని చూస్తూ ఉన్నాడు. నేను ఒక విషయం ఈ సందర్భంగా ఈ వైసీపీ వాళ్ళకి ఒకటి చెప్పదలుచుకున్నా. వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్నారు కదా, విజయ్ని గెలిపించాడని. ఈ మాట మోడీకి తెలిస్తే ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి? విజయ్ని ఈ జగన్ గెలిపించాడు అన్న మాట మోడీకి తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళు ఎక్కడో లాజిక్ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక 3 ప్రాంతాల్లో అక్కడ బీజేపీ గెలిచిపోయింది, అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ మామూలు మెజారిటీ కాదు. ఇలాంటి టైంలో జగన్ మీద ఇప్పటికే ఇప్పుడు ఒక రకమైన లుక్ ఉంది అనుకుంటే వీళ్ళు ఇంకొద్ది ఆద్యం పోస్తున్నట్టుగా. ఇది తెలియక ఈ పిచ్చి స్ట్రాటజీలు వేసి ఈ క్రెడిట్ చోరీ అనే ఒక ఆ వ్యాధితోటి సతమతం అవుతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి విజయ్ని గెలిపించాడు అంటే ఈ మాట మోడీకి తెలిస్తే ఏం చేస్తాడో మరి మనకన్నా వాళ్ళకే బాగా ఎక్కువ తెలుసు. ఈ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతకటానికి అలవాటు పడిపోయిన ఈ బ్యాచ్ అంతా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎట్లా ఉంటుందో అట్లా ప్రవర్తించటానికి వీళ్ళు అలవాటు పడిపోయారు. వీళ్ళకి స్వతహాగా వ్యక్తిత్వం లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు, వీళ్ళకేముంటుంది? అందుకనే మీరు ఎక్కడ చూసినా కానీ మేము విజయ్ని గెలిపించాం. ఈ విషయం నరేంద్ర మోడీకి కాదు, విజయ్కి తెలిసినా కానీ ఇతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు. ఇతను కాదు కదా గెలిపించింది విజయ్ని. ఒక స్టాలిన్ గెలిచుంటే ఇందాక బొకే పట్టుకున్నటువంటి ఆయన గెలిపించింది నేనే అని చెప్పు. ఆయన గెలిపించింది అది వేసేవాళ్ళు. అంటే వీళ్ళ మనస్తత్వం ఏంటి అంటే, ఈ విజయ్ బొకే ఇవ్వటానికి తీసుకొచ్చి ఒక పెళ్లిలో జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకుండా తీసుకొని వెళ్ళిపోయాడు చూడు, అది ఆ వీడియో చాలా వైరల్ అయింది. అప్పటి నుంచి వీళ్ళకి ఒక మనసులో ఒక ఇది ఉంది, ఏంది విజయ్ మనం క్రిస్టియన్లం అయి ఉండి మన దగ్గరికి మనకు బోకే ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని ఒక రకమైన ఇదిలో ఉంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నాడు. తన కనీసం ఒక ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ నన్నా ఆకట్టుకోవాలి అని, ఒకవైపేమో హిందువుల ఓట్ల కోసం బొట్లు పెట్టుకొని తిరిగాడు, ఇప్పుడేమో ఈ క్రిస్టియన్ల ఓట్లన్నా కన్సాలిడేట్ చేసుకుందాం అన్న ప్రయత్నంలో విజయ్ని భుజాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. విజయ్ని నేనే గెలిపించానని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాడు. ఇతను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల క్రెడిట్ చోరీకి సంబంధించిన ప్రచారాలు చేసుకున్నా ఎవడూ నమ్మటం లేదు. ఎవడూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని సీరియస్గా తీసుకోవట్లేదు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కూడా ఇతన్ని ఓ పెద్ద జోకర్ అని చెప్పింది. సో ఫైనల్ గా దుర్గా కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి క్యారెక్టరే ఇంకొక పెద్ద క్యారెక్టర్ కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక సందర్భం చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి అనుకుంటే ట్రంప్ కూడా అసలుకి ఇండియా పాకిస్తాన్ మధ్యన జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి పదే చెప్పుకోవడం, దాన్ని నరేంద్ర మోడీ గారు ఖండించారు కూడా. అయినా సరే నోబెల్ ప్రైజ్ కూడా కావాలని చెప్పేసి ఇంకో పక్క మాట్లాడడం, ఇంకో పక్కన ఇరాన్కి సంబంధించి లేకపోతే ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా సరే అదంతా నా క్రెడిట్ అని చెప్పేసి అన్నారు. సో వీరిద్దరికి సంబంధించినటువంటి ఒక దగ్గర సంబంధాన్ని ఎలా చూస్తారు?
ఆయనకి పెద్ద వయసు వచ్చేసింది జగన్ గారు. ఆ వయసులో మతి భ్రమణం కలుగుతుంది, చిత్త చాపల్యం అట్లాంటివి చెప్తారు. అంటే డీజనరేషన్ ఆఫ్ బ్రెయిన్ జరుగుతుంది, ప్రవర్తనలో కూడా అలాంటివి జరుగుతాయి. సెరెనిటీ అంటారు, వృద్ధాప్య సమస్య అది. కానీ జగన్ది అది కాదు కదా, జగన్కి ఇంకా వయసు ఉంది కదా. ఇతను 50s ఉన్నాడు, ఆయన లేట్ 70s నియరింగ్ 80s ఉన్నాడు. కాబట్టి గతంలో ట్రంప్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ట్రంప్కి వయసు మీద పడిన తర్వాత ఇటువంటి సిసిడి అన్నీ వచ్చింది. కాబట్టి ఆయన మీరు అన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో ఇదే పాత్ర పోషిస్తున్నాడు ఎక్కడైనా. మొన్నటికి మొన్న కూడా మన రక్షణ మంత్రి కూడా చెప్పారు ఏమిటంటే, సింధూర్ ఆపరేషన్ అప్పుడు మేము సెల్ఫ్ కన్స్ట్రెయిన్డ్గా దాడుల్ని ఆపాం తప్ప మమ్మల్ని వేరే ఉద్దేశం మాకేం లేదు, అంటే మేమే నియంత్రించుకున్నామని చెప్పారు. అంటే ఒక నష్టాన్ని భారీ స్థాయిలో చేయడానికి ఒక బాధ్యత గల జాతిగా, ఒక అంతర్జాతీయ గుర్తింపు ఉన్న దేశంగా, పంచసూత్ర ప్రతిపాదించిన దేశంగా భారత్కి ఇవాళ కూడా అంతర్జాతీయ వేదికల మీద ఒక గౌరవం ఉంది. అది ఇందిరాగాంధీ గారి టైంలో ఉంది, తర్వాత ఫస్ట్లో జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఉంది, వాజ్పేయి గారి టైంలో ఉంది, పివి నరసింహారావు గారి టైంలో ఉంది. ఇవాళ మోడీ గారు కూడా కొనసాగిస్తూ ఇవాళ మోడీ గారికి అంత ప్రాధాన్యత ట్రంప్ ఇస్తున్నాడంటే తనకన్నా ఎక్కువ ఇండియాకి ప్రాధాన్యత ఉందనే విషయం ట్రంప్కి తెలుసు. ఇప్పుడు ఆఖరికి ఇండియాని అడిగాడు డైరెక్ట్గా, నాకు నోబెల్ బహుమతి దీనికి మీరు సపోర్ట్ చేయమని. ఇప్పుడు అంతర్జాతీయ వేదికల మీద భారత్ మాట్లాడిందంటే దానికి అనేక దేశాలు అటెన్షన్ పే చేస్తాయి. అలాంటప్పుడు భారత్ బాధ్యతారాహిత్యంగా ఏదో తాత్కాలిక ఒత్తిడికి లొంగి ఇవాళ ట్రంప్ గురించి కనుక ప్రతిపాదిస్తే చరిత్రలో ఒక తప్పిదం చేసినట్టుగా అవుతుంది. ఎందుకంటే ఇతను శాంతి కాముకుడేం కాదు, అనేక యుద్ధాలకి కారణమే అతను. దానికి మళ్ళీ నేనే పెద్దరకం, ఇద్దరిని ఎగదోస్తాడు, మళ్ళీ పెద్దరకం పట్టుకుని పెద్దరకం కోటేసుకుని వస్తాడు, నేనేదో సర్ది చెబుతా అని. కానీ సర్ది చెబుతున్నా కూడా ఏ దేశం ఉందో వినపోయినా కూడా నేను చెప్పాను అది ఆగిపోతుంది ఇది ఆగిపోతుంది అని చెప్తాడు. ఆయన కూడా జోకరే అంటున్నారు. అదే అన్న జలసంధి ఉంది కదా, ఇరాన్ జలసంధి, హర్మూజ్ మీద నేను ఇప్పుడు ఆపేశాను, నీకు ఇంకా ఏముండదు అంటాడు, వెంటనే బాంబులు పడిపోతానే ఉంటాయి. అతని పెద్దరికానికి ఏముంది, అక్కడ చేసింది ఏం లేదు. బహుశా ఇరాన్ ఆగుతుంది అనుకుని ఊహతో నేను ఇందాక ఒక ఆయన చెప్పాను చూడండి, శర్మ గారిని జ్యోతిష్యం చెబుతాడని, అతను ఇట్టాగే చెప్పి అబాస్ పాలే. ఇప్పుడు కూడా ఒక అతను అతను సోషల్ మీడియాలో మెల్లకన్ను ఉంటుంది ఒక అతను, అట్లా అతను కూడా అంతే, ఏదో ఒకటి నోటికి వచ్చింది వాగటం అయితేనే నా ప్రతిభ, అవలేదు అనుకోండి పోయేదే ఉంది, గాలి ఏముంది, ఆయన విలువ ఉంటే కదా. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంతో వచ్చి అతను పడుతున్న అవస్థ వేరు, ఇతను మరి ఇంకా రాజకీయంగా మరి ఆయన కూడా ముగిసిందని అనుకుంటేనేమో మీరు అన్నట్టు ఇలాంటి స్టాండర్డ్ తక్కువ, అంటే ఒక స్థిమితం లేని మాటలు మాట్లాడొచ్చు. కానీ రాజకీయంగా చిరకాలం కొనసాగాలి, ఇంకా కొంతకాలం కొనసాగాలి అంటే మన విశ్వసనీయతని కాపాడుకోవాలి, గౌరవాన్ని ఏ మాట పడితే ఆ మాట ప్రజల ముందు మొన్న గనక మావిగన్నని ఒక తుస్సుమని ఎటు నుంచి వదిలాడో తెలవదు, ఆ గాలి జనం ముందు అయిపోయింది. ముఖం కూడా చూపించలేక ముందు మీరు చెప్పారు లండన్ వెళ్ళాడు. ఎన్నాళ్ళు వెళ్తావు నువ్వు, లండన్ వెళ్తావా లేకపోతే జెరూసలేం వెళ్తావా, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ అల్టిమేట్గా 29 వచ్చేటప్పటికి ఇదే ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడాలి. నువ్వు ప్రజలకు అన్ని వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు, నీకు దేని మీద ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేదు. ఒక్క ఖచ్చితమైన అభిప్రాయం మాత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలోకి వెళ్ళనివద్దు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఒక అడ్డంకి, ఎక్కడ మేలు జరుగుతుంటే అక్కడ నేనుంటాను అన్నట్టుగా చెప్పింది కదా రోజా, ఎక్కడన్నా మహిళల మీద గనక అన్యాయం జరిగితే గనకన్నా ముందు జగన్ వస్తాడని. జగన్ అందుకు వస్తాడో లేదో కానీ ఎక్కడన్నా డెవలప్మెంట్ జరుగుతుంటే కనుక ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు శుభకార్యాలు జరుగుతుంటే కొంతమంది డబ్బులు డిమాండ్ చేయడానికి ఆటోలు వేసుకుని హైదరాబాద్లో వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుందో మనకు తెలీదు, గొడవలు చేస్తారు, వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తారు. అట్లాగే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న హ్యాబిట్ ఏంటంటే ఎక్కడన్నా కనుక మంచి డెవలప్మెంట్ వస్తుందంటే వాళ్ళ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న వేస్తారు, అది ఆపటానికి. లేదు ఆ వస్తున్న సంస్థలకి ఇక్కడికి రావద్దని అన్న చెబుతారు, లేదా ఆ ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఇక్కడ శాంతి భద్రతలు ఇవ్వనన్న చెబుతారు. ఇట్లా ఏదో లేకపోతే ఏ విధమైనటువంటి లేకపోతే కనుక అంతర్జాతీయ సంస్థలు అయితే అంతర్జాతీయ సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తారు, అది ఇది కాబట్టి పర్యావరణ సంస్థలకు కూడా ఫిర్యాదు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మేలు జరగకూడదు,
అంతవరకు అతనికి ఒక స్పష్టత ఉంది. మిగిలిన వాటిలో ఇక ఏం లేదు. ఇప్పుడు ట్రంప్ ఎలాగో అన్ని సార్ల నేనే, అటు పాకిస్తాన్కి పెద్ద మనిషి ఆయనే, భారత్కి పెద్ద మనిషి ఆయనే, అట్లాగే ఇజ్రాయెల్కి పెద్ద మనిషి ఆయనే, ఇరాన్కి పెద్ద మనిషి ఆయనే, అమెరికా కూడా. అన్నిటికీ. అసలు అమెరికా వాళ్ళకి అతని మీద ఇవాళ ఒక గురి లేదు. ఎందుకు లేదంటే ఇతను చేసే పిచ్చి నిర్ణయాల మూలన అమెరికన్ వాల్యూ పడిపోయింది. తర్వాత మొన్న ఈ మధ్య ఇండియా మీద టారిఫ్స్ పెంచాడు. టారిఫ్స్ పెంచడం వలన సఫర్ అయింది వాళ్ళే. వాళ్ళ దేశంలో మందులు ఖరీదు పెరిగిపోయినాయి, అన్ని ఇండియా నుంచి వెళ్ళే ఇంపోర్ట్స్ అన్ని కూడా పెరిగిపోయినాయి. దానివల్ల వాళ్ళే తిట్టారు, అనవసరం కంపు చేశాడని. ఒక వ్యవస్థని సజావుగా జరగకుండా చేయటంలో ట్రంప్ ఎంత ప్రసిద్ధుడో జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థుడే.